నానీస్ వంటిల్లు. నేను మీ అనుష. ఈరోజు మన ఛానల్లో కందిపప్పుతో పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపించబోతున్నాను. కందిపప్పుతో మనమైతే జనరల్గా దాల్ చేసుకుంటుంటాం కదా, పప్పు చేసుకుంటూ ఉంటాము. బట్ ఒక్కసారి కందిపప్పుతో ఇలా పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్విక్ అండ్ ఈజీ కంది పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కంది పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక జీలకర్ర 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ధనియాలు 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఫ్రై అయ్యాక వీటిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు తురుదాల్ని యాడ్ చేస్తున్నాను, కందిపప్పుని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే వేయించేసుకుందాం. లో ఫ్లేమ్లో కాస్త ఎర్రగా అయ్యేంత వరకు కందిపప్పుని వేయించుకోవాలి. కందిపప్పు వేగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా అన్నిటినీ ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకుని నెక్స్ట్ ఇందులోకి రెడ్ చిల్లీ వేస్తున్నాను. నేను 8 to 10 పీసెస్ తీసుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఎండుమిర్చిని. నెక్స్ట్ చింతపండు వేస్తున్నా. చిన్న మార్బల్ సైజ్ అంతా చింతపండు ఇందులో వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొద్ది గార్లిక్ పాట్స్ వేస్తున్నా. 5 to 6 గార్లిక్ పాట్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారాలి. చల్లారాక మిక్సీ వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసి అలాగే సరిపడా సాల్ట్ వేసి మనం మిక్సీ వేసుకుందాం. పూర్తి చల్లారాక చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నాకు 1/2 కప్ వాటర్ పడింది ఇది మెత్తగా గ్రైండ్ అవ్వడానికి. మీరు కూడా సరిపడా వాటర్ వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం పోపు వేసుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర అలాగే 2 ఎండుమిర్చి వేస్తున్నా. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నా. ఒక 2 pinches పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర లేదు, అందుకని నేను వేయట్లేదు. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ కూడా వేసేసుకుందాం. ఇలా చట్నీ అంతా వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం.
ఇలా 2 నుంచి 3 నిమిషాలు బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, సో కాబట్టి మళ్ళీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ పోపు వేసేసి అలా 2 నుంచి 3 నిమిషాలు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మన కంది పచ్చడి రెడీ అయిపోయింది. ఇది రైస్తో పాటు తింటే చాలా బాగుంటుంది. కొద్దిగా గీ వేసుకొని రైస్తో ట్రై చేయండి, బాగుంటుంది. రోటీస్తో పాటు కూడా తినచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ నాయనీస్ వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.